మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సచివాలయంలో జీఏడీ అధికారులు మంత్రులకు ఛాంబర్లు రెడీ చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అంటే ఓ పక్కేమో ఢిల్లీలో ఇప్పటికే రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గేతో అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎవరికి ఎలాంటి శాఖలు కేటాయించాలి అనే దానిపై విపరీతంగా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భట్టీకి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. వాళ్ళు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ జీఏడీ అధికారులు ఇప్పటికే ఎవరెవరికి ఛాంబర్స్ కూడా అందరికీ రెడీ ఇస్తున్నారు, ఎవరెవరికి ఏ ఛాంబర్స్ కేటాయిస్తున్నారు, ఏం జరుగుతోంది, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి రాజు? ఎస్ రోజా, సచివాలయంలో జీఏడీ అధికారులు గత 2 రోజులుగా కూడా వీళ్ళ కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇటు వివేక్ వెంకటస్వామి కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా వాకిటి శ్రీహరి, ఈ ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీఏడీ అధికారులు వాళ్ళకు కొత్త ఛాంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కాకపోతే వాళ్ళకి ఏ శాఖలు ఇస్తారనేది ఆ సందిగ్ధంలో పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఎక్కడ వెలువడలేదు. దీనికి అధిష్టానం ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీలో కీలకంగా చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు సచివాలయంలో కూడా ఇటు ఇదే చర్చ జరుగుతూ ఉంది. అయితే శాఖల విషయంలో ప్రధానంగా ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఇంకా కూడా తేలలేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అధిష్టానం కాల్ చేయడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది, అందుబాటులో ఉండాలని చెప్పేసి. సో మొత్తానికి ఇవన్నీ చూసుకున్నట్టయితే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అనేది, ఈ కేటాయింపుతో పాటు పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖలను కూడా మారుస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జీఏడీ అధికారులు కూడా ఈ ఛాంబర్లను కూడా ఇంతవరకు అయితే సిద్ధం చేసినట్టే చేసి మళ్ళీ దాన్ని ప్రస్తుతం అయితే ఆపడం జరిగింది. ఎందుకంటే శాఖలు మారితే మళ్ళీ అన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం అయితే ఛాంబర్ల కేటాయింపు అనేది సో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. శాఖలు ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ అనేది ఇచ్చిన తర్వాతనే దానికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఛాంబర్లను సిద్ధం చేసే పనిలో జీఏడీ అధికారులు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మంత్రి పదవుల విషయానికి వచ్చినట్టయితే పాత మంత్రులకు కొంతమంది ఎవరికైతే ఇప్పటికే కీలకమైనటువంటి పదవులు నిర్వర్తిస్తున్నారో, శాఖలు నిర్వర్తిస్తున్నారో వాళ్ళ యొక్క శాఖలు మార్చాలని ఏఐసిసి అధిష్టానం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకి కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికే పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సచివాలయంలో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు కావచ్చు, ప్రభుత్వ వర్గాలు కావచ్చు చెప్పుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవుల ఏదైతే పోర్ట్ఫోలియోలు ఉన్నాయో పోర్ట్ఫోలియోలు ఇచ్చే విషయంలో కూడా ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ను పాటించాలని చెప్పి ఏఐసిసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క కొత్త మంత్రులకు పదవులు అనేటివి ఇచ్చే ముందు పాత మంత్రులకు కూడా ఈ యొక్క పోర్ట్ఫోలియోలు మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ అండ్ ఎనర్జీ శాఖలను నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే బట్టి విక్రమార్క దగ్గర నుండి ఆర్థిక శాఖను మారుస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో ఏవైతే కొంతమంది మంత్రులపై విమర్శలు రావడం జరిగింది, ఆరోపణలు రావడం జరిగింది. బట్టి విక్రమార్క ఛాంబర్ ఏదైతే కాంట్రాక్టర్లు ఇక్కడ కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా సచివాలయంలో నిర్వహించడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏఐసిసి ఇవన్నీ మొదటి నుంచి కూడా గమనిస్తూ ఉంది. కాబట్టి సో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దగ్గర నుంచి ఆర్థిక శాఖ ఒకవేళ అక్కడి నుంచి మారిస్తే ఎవరికి ఇవ్వాలి, సో మార్చాలా లేదా అనేది కూడా సో దానిపై చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ మారిస్తే డిప్యూటీ సీఎంకు హోంశాఖ ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నట్టుగా కూడా తన సన్నిహితుల వద్ద సో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాల్లో ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో వారికే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయం రాష్ట్రంలో కొనసాగుతుంది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఆర్థిక శాఖ తీస్తే ఖచ్చితంగా హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఇప్పటికే ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, అదేవిధంగా ఇటు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకు ఆ యొక్క ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో వాటిని మార్చే అవకాశం లేనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో ఇప్పటికే ఆయన నీటిపారుదల శాఖ, అదేవిధంగా ఇటు సిఐడి, అదేవిధంగా దీంతో పాటు సివిల్ సప్లై శాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి సివిల్ సప్లై శాఖను ఇతరులకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక కొండా సురేఖ విషయంలో కొండా సురేఖకు ప్రస్తుతం ఉన్నటువంటి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్ శాఖలో నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అవే శాఖలు ఉంటాయా, ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా, లేదంటే అందులోంచి ఒక శాఖ తీస్తారా అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది. ఇక సీతక్క విషయానికి వచ్చినట్టయితే సీతక్క విషయంలో సో ఆ సీతక్కకు ప్రమోషన్ వస్తుందని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ డిప్యూటీ సీఎంకు హోమ్ మినిస్టర్ ఇవ్వకుంటే
హోమ్ మినిస్టర్ పదవి సీతక్కకు ఇస్తారని చెప్పేసి ఇటు సచివాలయంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మరి హోమ్ మినిస్టర్ పదవి ఎవరిని వరించబోతా ఉంది సో అనేది తెలియాల్సి ఉంటుంది. ఇట్లాంటి కొన్ని కీలకమైన శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. సో ఇవన్నీ విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, పశుసంవర్ధక శాఖ కావచ్చు, క్రీడల శాఖ కావచ్చు. సో ఇట్లాంటి సీఎం దగ్గరే ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటి కీలకమైనటువంటి శాఖలు సీఎం రేవంత్ వద్ద నుంచి వేరే వాళ్ళకి మార్పులు చేస్తాము అని అంటే దానికి